హే హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ఏం నేర్చుకుందామంటే సో పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్ అండ్ ఆపరేటర్స్ గురించి మనం ఈ వీడియోలో నేర్చుకుందాం అనమాట. సో మనం ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే సో ప్లస్ ప్లస్ అని చెప్పేసి మనం రిప్రజెంట్ చేస్తాం ఇంక్రిమెంట్ ఆపరేటర్ని. సో దీన్ని మనం ఇంక్రిమెంట్ ఆపరేటర్ అంటాము. సో అలాగే మనకు వచ్చేసి డిక్రిమెంట్ ఆపరేటర్ ఏంటంటే మనం మైనస్ మైనస్ అని చెప్పేసి మనం సో మైనస్ మైనస్ తోటి మనం సో డిక్రిమెంట్ అనే ఆపరేటర్ని రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఓకే, ఇది మనకు ఇంక్రిమెంట్ అండ్ డిక్రిమెంట్. ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే సో ఇంక్రిమెంట్ అనే ఆపరేటర్ గురించి నేర్చుకుందాం. సో ఈ ఇంక్రిమెంట్ అనేది ఏంటంటే మనకు అగైన్ టూ టైప్స్ ఉంటుంది అనమాట. సో అవి ఏంటి అంటే సో ఫోర్స్డ్ ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫోర్స్డ్ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే సో మనం సో ఏదైనా ఒక వేరియబుల్ ఉంది అనుకో, సో ఆ వేరియబుల్కి సో ఏ అనే వేరియబుల్కి వేరియబుల్ తర్వాత ఇలా ప్లస్ ప్లస్ అనే సింబల్ యూజ్ చేస్తే దీన్ని మనం పోస్ట్ ఇంక్రిమెంట్ అంటాం. ఓకే, సో అలాగే మనకి ఫ్రీ ఇంక్రిమెంట్ అని చెప్పేసి ఉంటుంది. సో ఫ్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే సో ఫ్రీ ఇంక్రిమెంట్ అంటే ఏదైతే వేరియబుల్ ఉంటుందో ఆ వేరియబుల్కి ముందు మనం ఇలా ప్లస్ సింబల్ యూజ్ చేస్తాం. దీన్ని మనం ఫ్రీ ఇంక్రిమెంట్ అంటాం. సో ఈ పోస్ట్ అండ్ ఫ్రీ అని ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే సో మనం రియల్ వరల్డ్లో సో సిమ్ కార్డ్ రీఛార్జ్ ప్లాన్స్ మనం కన్సిడర్ చేసుకుంటే మనకు టూ ప్లాన్స్ ఉంటాయి కదా. ఒకటి వచ్చేసి ప్రీపెయిడ్ అండ్ పోస్ట్ పెయిడ్ అని చెప్పేసి. సేమ్ ప్రీపెయిడ్ అంటే ఏంటిది, ఫస్ట్ మనం మొబైల్ రీఛార్జ్ చేసుకొని మన సిమ్ కార్డ్ని సో అకార్డింగ్ టు ఆ రీఛార్జ్ ప్లాన్ ప్రకారం మనము టారిఫ్స్ అనేటి సర్వీసెస్ అనేవి మనం యూజ్ చేసుకుంటాం. సో ఇది ప్రీపెయిడ్. అండ్ పోస్ట్ పెయిడ్ అంటే ఏంటిది, ఫస్ట్ మనం సర్వీసెస్ అనేవి యూజ్ చేసుకొని మంత్ ఎండింగ్లో మనకు ఎంతైతే అమౌంట్ వస్తుందో ఆ సర్వీసెస్ యూజ్ చేసుకున్నందుకు సో అమౌంట్ అనేది మనం సో బ్రాడ్బ్యాండ్ సర్వీస్ కంపెనీలకు పే చేస్తాం. దీన్ని మనం పోస్ట్ పెయిడ్ అంటాం. సో అలాగే మనకి ఎందులో ఏంటంటే పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటి అంటే సో ఏదైనా ఒక వేరియబుల్ ఒక వాల్యూ ఉందనుకో, సో ఆ వాల్యూని ఫస్ట్ మనం యూజ్ చేసుకుంటాం. తర్వాత ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుందంటే సో ఆ వాల్యూ ఏదైతే వేరియబుల్ వాల్యూ ఉంటుందో ఆ వేరియబుల్ వాల్యూ అనేది ఒకటి పెరుగుతుంది అనమాట. అది పోస్ట్ ఇంక్రిమెంట్. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటంటే ఫస్ట్ ఆ వేరియబుల్లో ఉన్న వాల్యూ అనేది ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుంది. అంటే ఆ వాల్యూ ఆ వేరియబుల్ వాల్యూ అనేది ఫస్ట్ వాల్యూ యాడ్ అయ్యి సో నెక్స్ట్ ఆ యాడ్ అయిన వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ టోటల్ వాల్యూ అనేది మన జావా స్క్రిప్ట్లో యూజ్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ మనం ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ గురించి చూస్తే సో నేను ఇక్కడ లెట్ అని చెప్పేసి ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాను. ఓకే, 10 అని చెప్పేసి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ దీన్ని ప్రింట్ చేసి చూసుకుంటే నాకు అవుట్పుట్ ఏమొస్తుంది, సో 10 అని చెప్పేసి వస్తుంది. ఓకే, అవుట్పుట్ నాకు ఏమొస్తుంది, ఏ అనే వేరియబుల్ని ప్రింట్ చేస్తే నాకు 10 అని చెప్పేసి వస్తుంది. ఇక్కడ రన్ చేసి చూస్తే సో 10 అని చెప్పేసి వచ్చింది కదా. సో ఇన్ కేస్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ సో ఏ అని చెప్పేసి దీన్ని సో పోస్ట్ ఇంక్రిమెంట్ అనే ఆపరేటర్ని యూజ్ చేస్తున్నా. సో ఇప్పుడు నాకు వాల్యూ ఏమొస్తుందో చెప్పగలరా? పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏంటిది, సో మనం ఫస్ట్ సో వాల్యూ అనే దాన్ని యూజ్ చేసుకుంటాం. సో వాల్యూ అనే దాన్ని యూజ్ చేసుకొని ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుంది కదా. సో ఇప్పుడు దీని వాల్యూ చూసుకుంటే సో లెట్ ఏ ఈక్వల్ టు 10 అంటున్నాం. నెక్స్ట్ పోస్ట్ ఇంక్రిమెంట్ అంటున్నాం. సో ఏ ప్లస్ ప్లస్ అంటున్నాం. అంటే దీని పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే ఏ వాల్యూ అనేది 11 యూజ్ చేసుకొని ఇంక్రిమెంటెడ్ బై 1 కావని చెప్తున్నాం. సో ఇప్పుడు కన్సోల్ డాట్ లాగ్ అంటే మనకి ఏదైతే ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూని మనం ప్రింట్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు చూసుకుంటే 11 అని చెప్పేసి అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో 11 అనేది ఎందుకు వచ్చింది, ఫస్ట్ ఇక్కడ 10 అనేది స్టోర్ చేసుకున్నాం. నెక్స్ట్ ఏ ప్లస్ ప్లస్ అంటే సో ఫస్ట్ వాల్యూ అనేది ఇక్కడ యూజ్ చేసుకుంటాం. యూజ్ చేసుకున్న తర్వాతకి నెక్స్ట్ ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుంది, అంటే 11 అవుతుంది. 10 కాస్త 11 అవుతుంది. నెక్స్ట్ మనం కన్సోల్ డాట్ లాగ్ ఏ అన్నప్పుడు ఏంది, ఏలో మనకి 10 రిప్లేస్డ్ విత్ 11 అవుతుంది కదా ఇంక్రిమెంటెడ్ బై అంటే. సో అందుకే మనకు అవుట్పుట్ అనేది సో 11 అనేది వచ్చిందనమాట. సో మీకు ఇది ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ కావాలంటే సో నేను ఇక్కడ సింపుల్గా చెప్తాను. సో ఇక్కడ మనం చూసుకుంటే సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ ప్లస్ ప్లస్ అని యూజ్ చేస్తే ఇప్పుడు నాకు అవుట్పుట్ ఏమొస్తుందో గెస్ చేయగలరా?
సో ఇప్పుడు 10 వస్తుందా 11 వస్తుందా? సో ఇప్పుడు నాకు ఫస్ట్ ఏంటిది కన్సోల్ డాట్ లాగ్ ఏ ప్లస్ ప్లస్ అంటున్నా, అంటే ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూని యూజ్ చేసుకోమని చెప్తున్నా పోస్ట్ ఇంక్రిమెంట్, తర్వాతకి ఏ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ కావాలని చెప్తున్నాను. అంటే ఫస్ట్ స్టేట్మెంట్లో నాకు 10 అనేది ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ స్టేట్మెంట్లో నాకు 11 అనే వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఒకసారి దీన్ని రన్ చేసి చూసుకుంటే, సో ఇక్కడ చూస్తే మనకు ఫస్ట్ వాల్యూ 10 అని వచ్చింది, సెకండ్ వాల్యూ 11 అనేది వచ్చింది. సో ఎందుకు 10 అనేది వచ్చిందంటే మనకు పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే తెలుసు కదా, ఏంటి వాల్యూ ఫస్ట్ వాల్యూ అనేది యూజ్ చేసుకుంటాం, తర్వాతకి ఆ వాల్యూ అనేది ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుంది. సో దట్ ఈస్ ది కాన్సెప్ట్ ఈ అప్డేట్ అంటే. ఓకే, ఇక్కడ 10 ఎందుకు వచ్చింది, ఇక్కడ 11 ఎందుకు వచ్చింది, ఈవెన్ మనం ఇక్కడ పోస్ట్ ఇంక్రిమెంట్ యూజ్ చేసినా కూడా. సో ఓకే, మరి ఇందాక మనం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనం సో ఇక్కడ వాల్యూ ప్రీవియస్గా ఏంది ఇట్లా జస్ట్ ఇంక్రిమెంట్ అనే దాన్ని చేసినాం. సో దాన్ని మనం ప్రింట్ చేయట్లేదు, అంటే ఇక్కడికి వస్తే వాల్యూ అనేది యూజ్ అవుతుంది ఫస్ట్ ఏ వాల్యూ అనేది 10 అనేది. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూసుకుంటే ఏ ఈక్వల్స్ టు, సో ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు ఏముంది ఏలో నేను ఏంది ఏ ప్లస్ ప్లస్ అంటున్నా. సో ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటిది చెప్పు. సో ఏ ప్లస్ ప్లస్ అంటే ఏంటిది, సో ఫస్ట్ ఏలో ఉన్న వాల్యూ ఎంత 10 కదా, 10 నేను యూజ్ చేసుకుంటున్నా. సో 10ని నేను ఏ అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నా. నెక్స్ట్ నేను ఈ 10 అనే వేరియబుల్ ఇంక్రిమెంట్ బై 1 చేస్తున్నా. ఇప్పుడు నాకు 10లో ఎంత ఉన్నట్టు 10 ఉన్నట్టే, ఏలో ఎంత ఏ వాల్యూ ఉన్నట్టు 10 ఉన్నట్టు. ఓకే, ఎందుకంటే నేను ఫస్ట్ 10 కదా యూజ్ చేసుకుంటుంది, దాన్ని ఇంక్రిమెంటెడ్ బై 1 లేటర్ చేస్తున్నా. మళ్ళీ అగైన్ నేను ఈ 10 అనే ఏలో ఏదైతే వాల్యూ ఉందో 10 అనే వాల్యూ దానిని మళ్ళీ నేను ఏకి ఇనిషియలైజ్ చేస్తాను. సో దట్స్ వై నాకు ఇక్కడ ఏంటంటే 10 అనేది అవుట్పుట్ వస్తుంది. ఓకే, ఇక్కడ 10 అనేది అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో ఇన్ కేస్ నెక్స్ట్ ఎట్లా అంటే ఓకే, ఇది ఇట్లా ఉంది కదా పోస్ట్ ఇంక్రిమెంట్ అంటే. ఒకవేళ మనం ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటో చూద్దాం. సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే ఏంటిది, సో ప్రీ ఇంక్రిమెంట్ అంటే సో ఫస్ట్ మనం వాల్యూని యూజ్ చేసుకొని ఫస్ట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది ప్రీ ఇంక్రిమెంట్లో, తర్వాతకి ఇంక్రిమెంట్ అయిన వాల్యూని మనం యూజ్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్లస్ ప్లస్ ఏ అని చెప్పేసి యూజ్ చేస్తున్నాం. సో ఇప్పుడు నాకు ఏలో ఎంత ఉంది వాల్యూ 10 ఉంది, 10 అనే వాల్యూ సో ఇక్కడ ఇంక్రిమెంటెడ్ బై 1 అవుతుంది. సో 1 అయితే ఏమవుతుంది, సో 11 అనేది అవుతుంది. సో ఈ 11 అనే దాన్ని నేను మళ్ళీ ఏలో స్టోర్ చేసుకున్నాను. సో ఇప్పుడు నాకు చూసుకుంటే ప్రీ ఇంక్రిమెంట్లో సో ఏ అనే వాల్యూ 11 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఏ అనేది 11 వచ్చింది. ఓకే, సో ఇది మనకు ఇంకా క్లియర్గా అండర్స్టాండ్ కావాలంటే సో ఇన్ కేస్ నేను ఇలా యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు కూడా ఏమొస్తుంది సేమ్, ఇప్పుడు కూడా అదే అవుట్పుట్ వస్తుంది అనమాట. ఓకే, 11 అనే వచ్చింది. సో ఇన్ కేస్ నేను ఏం చేస్తున్నా అంటే మనం ప్రీవియస్గా చూసినాం కదా, సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సో ప్లస్ ప్లస్ ఏ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఇప్పుడు నాకు ప్లస్ ప్లస్ అని ఏ అని ఇస్తే ఇప్పుడు నాకు ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం ప్రింట్ అవుతుంది అండ్ సెకండ్ స్టేట్మెంట్లో ఏం ప్రింట్ అవుతుంది ఎనీవన్ గెస్. సో ఇప్పుడు నాకు ప్లస్ ప్లస్ ఏ అంటే ఫస్ట్ వాల్యూని ఇంక్రిమెంట్ చేయమంటున్నా, తర్వాతకి దాన్ని యూజ్ చేసుకోమంటున్నా. అంటే 10 ఇంక్రిమెంటెడ్ బై 1 అంటే 11 అనే దాన్ని నేను యూజ్ చేస్తా, కన్సోల్ డాట్ లాగానే 11 వస్తుంది. నెక్స్ట్ ఏ ఉంది 11 అనే ఉంటుంది. అప్పుడు మనకు టూ స్టేట్మెంట్స్ కూడా 11 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఓకే, సో ఇది అనమాట మనకు ప్రీ ఇంక్రిమెంట్ అండ్ పోస్ట్ ఇంక్రిమెంట్. ఓకే గైస్, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక స్మాల్ క్వశ్చన్ అడిగితే సో ఏంటి అంటే లెట్ ఏ ఈక్వల్స్ టు 10 కదా, సో లెట్ బి ఈక్వల్స్ టు 20. ఓకే, నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే నేను లెట్ సి అని చెప్పేసి ఒక వేరియబుల్ తీసుకొని ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే సో ఏ సో ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ బి బి ప్లస్ ప్లస్ అండ్ ప్లస్ ప్లస్ సి అండ్ ప్లస్ బి. సో దీని అవుట్పుట్ ఎవరైనా నాకు చెప్పగలుగుతారా? సో యూ కెన్ calculate this output your own. Okay, this is your assignment. సో దీన్ని మీరు కరెక్ట్గా గెస్ చేస్తే
అంటే వితౌట్ రన్ చేయకుండా దీని అవుట్పుట్ మీరు చెప్పగలిగితే సో మీకు ఈ పోస్ట్ ఇంక్రిమెంట్ అండ్ ప్రీ ఇంక్రిమెంట్ అనేది అర్థమైంది అనుకుంటా కాన్సెప్ట్. ఓకే, సేమ్ థింగ్. ఇప్పుడు నెక్స్ట్ ఇదే విధంగా మనకు డిక్రిమెంట్ అనే ఆపరేటర్ ఉంటుంది. సేమ్ పోస్ట్ డిక్రిమెంట్ అండ్ ఫ్రీ డిక్రిమెంట్. సో పోస్ట్ డిక్రిమెంట్ అంటే ఏంటిది? సో డిక్రిమెంట్ అంటే ఏంటిది? సో వాల్యూ అనేది 1 డిక్రీజ్ అవుతుంది అనమాట. సో పోస్ట్ అంటే ఫస్ట్ వాల్యూ యూజ్ చేసుకుంటుంది, తర్వాత డిక్రిమెంటెడ్ బై 1 అవుతుంది. ఫ్రీ అయితే ఫస్ట్ వాల్యూ డిక్రిమెంటెడ్ బై 1 అవుతుంది అండ్ తర్వాత వాల్యూ అనేది యూజ్ చేసుకుంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చూసుకుంటే సో డిక్రిమెంట్ ఆపరేటర్ పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ నేను యూజ్ చేస్తున్నాను. పోస్ట్ డిక్రిమెంట్ ఆపరేటర్ యూజ్ చేస్తే ఏమైతే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ సో ఏ మైనస్ మైనస్ అని చెప్పేసి నేను యూజ్ చేస్తున్నాను. అంటే నాకు ఇప్పుడు ఇక్కడ ఏమవుతుంది? సో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ మైనస్ అంటే ఏ అన్న వాల్యూని నేను పోస్ట్ డిక్రిమెంట్ యూజ్ చేసుకుంటున్నాను. 10 అనే దాన్ని ఫస్ట్ యూజ్ చేస్తున్నా, తర్వాత దాన్ని డిక్రిమెంటెడ్ బై 1 చేస్తున్నా. అంటే నాకు ఫస్ట్ 10 అనేది ప్రింట్ అవుతుంది అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ 10 అనేది ప్రింట్ అవుతుంది. సో నెక్స్ట్ నేను అదే నెక్స్ట్ స్టేట్మెంట్లో కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ ఏ అనేది ప్రింట్ చేస్తాను. ఇప్పుడు నాకు చూసుకుంటే నెక్స్ట్ స్టేట్మెంట్లో ఫస్ట్ దాంట్లో ఏమవుతుంది? 10 ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ దాంట్లో 9 అనేది ప్రింట్ అవుతుంది అనమాట. సో ఇలా మనకు డిక్రిమెంట్ అనే ఆపరేటర్ సో ఈ వర్క్ అవుతుంది. సో అలాగే నేను ప్రీ ఇంక్రిమెంట్ యూజ్ చేసాను అనుకో, సో ఫ్రీ డిక్రిమెంట్ యూజ్ చేసాను అనుకో, ఫస్ట్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతుంది, తర్వాతకి వాల్యూ అనేది యూజ్ చేసుకోగలుగుతాం అనమాట. సో 9 అంటే బోత్ కూడా 9 అనే వాల్యూస్ వస్తాయి అనమాట, రెండు కూడా. సో ఇది మనకి డిక్రిమెంట్ ఆపరేటర్ గురించి. ఓకే గైస్, సో నెక్స్ట్ వీడియోలో మనం ఏంటంటే ఈ డిక్రిమెంట్ అండ్ ఇంక్రిమెంట్ ఆపరేటర్ గురించి సో కొన్ని ప్రాక్టికల్ అంటే కొన్ని క్వశ్చన్స్ అనే వాటిని మనం చూద్దాం. సో ఓకే గైస్, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.